ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు, రిషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే, ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి, ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని, సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చిన. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిందా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని, మా అన్న వస్తున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నోడు తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన. మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1,02,00,000 రూపాయలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి ఈరోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దనేదే నా ఆకాంక్ష. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి, ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టే. అందుకే సింగరేణిలో 1 కోటి రూపాయలు, ఎవరు చనిపోయినా 1 కోటి రూపాయలు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన. ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి 1 కోటి రూపాయలు ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన, తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుద్ది. అదేవిధంగా చాలా ఇష్యూస్ మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నిరంతరం మీతో చర్చలు చేస్తూనే ఉన్నాం. గతంలో నెలకు 200 కూడా ఇచ్చేది కాదు, 100-150 ఇస్తే కూడా చాలా ఎక్కువ ఉండే మీ బెనిఫిట్స్. వాటిని మీతో చర్చలు చేసి అటు అటు అన్నిటిని తగ్గించుకుంటా దాన్ని పొదుపు సంఘం సభ్యుడిలాగా మారి మీకు దాదాపుగా 750 కోట్లు, 700, 800 మొన్న కొంత ఎక్కువ కూడా ఇచ్చినాం. ఏ మాత్రం నాకు వెసులుబాటు దొరికినా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హక్కు, ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, నాకు తెలుసు. మీ బెనిఫిట్స్ అనేటివి మీరు కష్టపడి జమ చేసుకునే, ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి. కాపలాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు. కాకపోతే నాకు 11-12 వేలు పేరుకపోవడం, ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా 600-700 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల 58 నుంచి 61 పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి 1000 మంది రిటైర్ అవుతున్నారు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ఎవరన్నా రిటైర్ కానీ యావరేజ్గా నాకు 1 కోటి రూపాయల భారం. మినిమం 50 లక్షలు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే 1,20 లక్షలు, 1,30 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి